సో ఇక్కడైతే మా డైట్ అయితే వచ్చేసిందనమాట, మార్నింగే డైట్. సో ఇది వెయిట్ లాస్ కోసం కదా నేను చేస్తున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్లోకి సలాడ్ అనమాట. చాలామంది అడుగుతున్నారు నన్ను అప్డేట్ ఇవ్వమని. ఇప్పటికీ కరెక్ట్గా హాఫ్ మంత్ అయిందంటే లైక్ 15 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో డెఫినెట్లీ మీ అందరి కోసం వీడియో అయితే నేను షేర్ చేస్తాను. అండ్ నిజంగా ఇవి తింటుంటే టమ్మీ ఫిల్ అయిపోతుంది, ఆకలి వేయట్లేదు, క్రేవింగ్స్ రావట్లేదు అనమాట అసలు. సో ఇంక ఇది పక్కన పెడితే హోలీ సెలబ్రేషన్స్ మేము ఈసారి నిజంగా సూపర్గా ఎంజాయ్ చేసాం తెలుసా, పిల్లలతోని, ఫ్రెండ్స్తోని. ఈవెంట్కి ఎక్కడికి వెళ్ళలేదు. యాక్చువల్లీ మేము ఎప్పుడు హోలీ ఈవెంట్కి వెళ్ళిపోతాం కదా, బట్ ఈసారి మాకు పాసెస్ వచ్చినా కూడా మేము ఇంకా ఎందుకో వెళ్ళబుద్ధి వేయలేదు. పిల్లలతోని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎలాగో వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలు అక్కడ మధురవాడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశారు. సో ఈసారి అందరం కలిపి ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి మేము ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ అది చేసేసుకుని ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుని ఇంక జిమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో మా జిమ్లో ఆల్రెడీ కుర్రోళ్ళందరూ పాపం వాళ్ళు జిమ్ చేసుకుని వెళ్తే ఇంకా శ్రీధర్ ఇంకొకరికి ఇంకా హోలీ స్టార్ట్ చేసేస్తే ఇంకా వాళ్ళు కూడా పక్కన పెట్టేసి ఎంజాయ్ చేశారు. చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసాం. అండ్ మీరు మీ అందరూ హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ ఇయర్ మా హోలీ సెలబ్రేషన్స్ సింపుల్గా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంక ఇక్కడ వీళ్ళందరూ కూడా మా జిమ్లో అందరూ కూడా ఇంకా మార్నింగ్ బ్యాచ్ అనమాట వీళ్ళంతా కూడాని. అండ్ ఇక్కడ శ్రీధర్ నేను వీడియో తీస్తుంటే వచ్చి నాకు హోలీ కలర్స్ వేసేసారు, అదే చూపిస్తున్నాను. నార్మల్గా డ్రెస్ కోడ్ అనుకుంటే బాగుండు వైట్ కలరు. మేము ఏంటంటే ఇంకా సరే చేసుకుందాంలే హోలీ, అసలు ఇంట్రెస్ట్ లేదు నిజంగా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ ఇంకా పిల్లలు ఏంటంటే హోలీ అనేసరికి వాళ్ళకే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మా రితికాని వర్షాన్ని చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు ఎంజాయ్ చేయలేదన్నమాట, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళ కోసం ఇంకా మేము కూడా ఇంకా ఒక్కసారి కలర్ వేసిన తర్వాత మనం ఇంకా ఆగుతామా, మేము కూడా ఇంకా స్టార్ట్ చేసాం. ఇక్కడ చూస్తున్నారా శ్రీధర్ని కట్టేశారనమాట, అంటే గట్టి పట్టేసి ఇంక అందరూ కూడా ఇంకా కలర్స్ వేసేస్తున్నారు. ఇంకా విడిపించుకోవడానికి లేకుండా పట్టేసుకున్నారనమాట. ఇంకా జిమ్లో అయితే మళ్ళీ వాటర్ కలర్స్ అవి పాడైపోతుంది కదా అని చెప్పి ఇంకా మేము బయటకి అయితే వచ్చేసాము. తిను మా జిమ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. సో ఇంకా తను కూడా వచ్చేసింది, మన వీడియోస్ అవి చూస్తారు. సో ఇంకా తను కూడా వచ్చేసింది ఇంకా మాతో పాటు. ఇంకా తను కూడా పాపం ఆఫీస్కి వస్తే మేము అందరం కూడా కలర్స్ వేసేసాం అనమాట. ఇంకా మాతో పాటు ఇంకొచ్చి కాసేపు ఆడింది అక్కడ. సో ఇంక ఇక్కడ అందరం వీడియోస్ తీసుకుంటున్నాం. ఆ వర్ష వాటర్ గన్ ఉంటుంది కదా, దాంతో పట్టుకుని వాటర్స్లో కలర్స్ వేసి ఫిల్ చేస్తూ ఇంక ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయిపోయారు. శ్రీధర్ ఏం చేశారంటే ఇక్కడ మొత్తం ఇంకా ఎగ్స్ అవి పట్టుకుని కలర్స్ పట్టుకుని అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా. సో అటు సైడే మా ఇల్లు అండ్ ఇటు సైడ్ జిమ్ కాబట్టి ఇంకా ఫుల్గా వెళ్ళి అందరికీ కూడా కలర్స్ అవి రాసేసారు. బాగా ఎంజాయ్ చేసాం తెలుసా మేమైతే మాత్రం. అండ్ నా అవుట్ఫిట్ అడిగారు, ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే లాంగ్ బ్యాక్ మీషోలో తీసుకున్నాను. సో మీకు కావాలనుకుంటే దాని కోడ్ ఇప్పుడు మరి నాకు ఐడియా లేదు, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని సర్చ్ చేసుకున్నా కూడా మీకు కనిపిస్తుంది. ఇంకా పిల్లలకి కూడా నైట్ వేర్లోనే ఉంచేసాం. ఇంకా ఈ హోలీ సెలబ్రేషన్స్ ఒక ఎత్తు అయితే ఎంజాయ్ చేయడం, దాని తర్వాత ఇంకా పోస్ట్ హోలీ ఎలా ఉంటుంది స్కిన్ కేర్ కానీ ఇదంతా కలర్స్ వదలడానికి ఆల్రెడీ పిల్లలిద్దరికీ ఫుల్గా ఆయిల్ రాసేసి నేను టై చేసేసాను అనమాట. ఇంకా నేను కూడా ఆయిల్ అప్లై చేసేసుకున్నాము, ఎందుకంటే ఆయిల్ అప్లై చేసుకోకుండా అయితే మళ్ళీ కలర్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ మా చూసారా వర్షకి రితికాకి ఫుల్గా వాటర్లతో కలర్స్ అవి పక్క రాసేసి ఎంజాయ్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా అక్కడ మా శంకర్ వచ్చాడు, మా జిమ్ ట్రైనర్ శంకర్ వస్తే ఇంక శంకర్కి కూడా స్టార్ట్ చేసేసారనమాట. ఒకరి తర్వాత ఒకరు ఇంక వదలట్లేదు ఫుల్గా. సో అక్కడే పక్కనే షాప్ ఒకటేమో వెళ్ళిపోయి ఎగ్స్ తెచ్చియడం కొట్టేయడం అలా అనమాట. అదే నార్మల్గా మన ఈవెంట్కి కానీ వెళ్ళిపోతే అక్కడే మొత్తం కలర్స్, తర్వాత రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు. బట్ ఎందుకు అక్కడ అలా ఉంటే రెయిన్ డ్యాన్స్కి వాటికి పిల్లలు కూడా నానిపోయి జలుబులు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు క్లైమేట్ కూడా బాగాలేదు, అందుకని చెప్పేసి ఇంకా మేము జిమ్ దగ్గర ఆడుకుని అక్కడి నుంచి ఇంకా సడన్గా మేము అనుకున్నాం అనమాట బీచ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంకా అందరం మళ్ళీ జిమ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మరి రితికా చూసారా ముందుని కూర్చొని ఫుల్ దానికైతే ఇంకా ఎక్కువ కలర్స్ రాసేసారు. అండ్ శ్రీధర్ కూడా ఎగ్స్ కూడా తల మీద చూసారా మంచి కండిషనింగ్ అయిపోయిందనమాట హెయిర్కి కూడా. సో ఇంకా ఒక్కొక్కరు రూపురేఖలు లేవు, ఎవరో కూడా గుర్తుపట్టలేవు అనమాట. సో అలా అండ్ ఇక అందరూ ఇంకా బండ్ల మీద ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మొత్తం 4 బైక్స్ మీద, ఇంకొకరు వెనకాల వస్తున్నారు. మొత్తం 4 బైక్స్ మీద టోటల్గా మేము ఎంతమంది
ఒక 11 మెంబర్స్ అలాగ ఎళ్ళామనమాట. బీచ్‌కెళ్ళిపోయాం. ఫస్ట్ రుషికొండ ఎళ్దామని అనుకున్నాం. అక్కడ ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటది వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆర్‌కే బీచ్‌కైతే ఎళ్ళిపోయాము. అమ్మో! ఎంతమందున్నారో ప్రతి ఒక్కళ్ళు హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. మాకిక్కడ వైజాగ్ బీచ్‌లో ఏంటంటే చక్కగా ఏ అకేషన్ అయినా, ఏ సెలబ్రేషన్స్ అయినా బీచ్‌లోనే. ఎందుకంటే మాకు వైజాగ్‌లో బీచ్ అనేది ఒక ఎమోషన్. సో, ఆబ్వియస్లీ అందరూ బీచ్‌కే వచ్చేస్తారనమాట. సో, ఇంక మేమందరం కూడా నేను ఒక పక్క వ్లాగ్‌కి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి మినీ వ్లాగ్ కూడా పోస్ట్ చేసేసాను చూడండి. మీకు బీచ్ చూపిస్తాను చూడండి ఎలా ఉన్నారు. ఎంత ఎండున్నా కూడా జనాలు మాత్రం అసల ఎక్కడ తగ్గేదే లేదమ్మా. అందరూ అసల ఫుల్‌గా హోలీ కలర్స్‌తోని భలేగా ఎంజాయ్ చేశారనమాట. ఎండ కూడా మర్చిపోయారు. మనకనిపిచ్చదు ఏదైనా కూడా. ఆ తర్వాత ఉంటది కదా! సో, మేమిక్కడైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాము. మొత్తం బీచ్ అంతా ఫుల్ బిజీగా ఉంది. సో, బీచ్‌లోకెళ్ళి వీళ్ళందరూ గుడ్లు కొట్టుకున్నారు కదా! షాంపూ ప్యాకెట్స్ కూడా పట్టుకొని ఎళ్ళిపోయారనమాట. ఆ బీచ్‌లోనే తలస్నానాలు చేసేసారు వీళ్ళు. నేనైతే పిల్లలకి గట్టా ఇంట్లో శుభ్రంగా మళ్ళీ అవన్నీ కలర్స్ పోయేటట్టు శుభ్రంగా రుద్ది తలస్నానాలు చేసి రెడీ అయ్యేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేస్తది అంటారు కదా! సో, అలా అయిపోయిందనమాట పరిస్థితి. కానీ మరి ఎంజాయ్‌మెంట్ అనేది మరి ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది కదా! ఈ ఇయర్ మా హోలీ సెలబ్రేషన్స్ 2024 అయితే ఈ విధంగా సూపర్‌గా ఎంజాయ్ చేశామనమాట. అండ్ అగోండి బీచ్‌లో వాటరు అసలు జనాలు చూస్తున్నారు కదా! ఎంతమంది ఉన్నారా బాబు! అయితే అమ్మో! ఎంతమంది ఉన్నారండి. నేనైతే ఎక్కువ బీచ్‌లోకైతే ఎక్కువ ఎళ్ళి దొర్లీలేదు. జస్ట్ వెళ్ళి అలాగా కాళ్ళవి తడుపుకోవడానికి ఎళ్ళామనమాట. బావుంది. ఎంజాయ్ చేశాము. ఇగోండి ఇక్కడ ఆల్రెడీ శ్రీధర్ పిల్లలిద్దరిని తీసుకొని ఎళ్ళిపోయారు. మా రితిక అయితే నేను రానమ్మా, నేను రాననుకుని భయపడిపోయింది. వర్ష అయితే మాత్రం తెగ ఆడేసిందనమాట. రితిక స్విమ్మింగ్ పూల్ కూడా అంతే. ఫస్ట్ స్టార్టింగ్ అమ్మో! అని భయపడిపోద్ది. తర్వాత నుంచి ఇంక అసలు వదలదనమాట ఆ టైపు. అండ్ ఇక్కడ ఒక పెద్ద అల వచ్చింది. మేము ఫోటో తీసుకుంటున్నాము. చూడండి ఒక పెద్ద అల వచ్చింది. నా బ్యాలెన్స్ తప్పి నేను కింద పడిపోబోయాననమాట. అంటే వాటర్ మరి అలా వేవ్స్ అటు ఇటు ఎళ్తుంటాయి కదా! సో, ఫుల్‌గా అయితే బాగా ఎంజాయ్ చేశాం. చూడండి ఇక్కడే పెద్దలు అనుకుంటాను వస్తుంది. అంటే నేను ఫోటో తీసుకోవడానికి ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని చెప్పి ఆగామనమాట. ఈలోపు పెద్దల రావడంతో బ్యాలెన్స్ తప్పిపోయాను. మా రితిక అయితే పరిగెట్టేసింది ఇంకా. ఇంక దానివల్ల కాదని చెప్పేసి ఇంక శ్రీధర్ అయితే ఇంక వర్షాన్ని పట్టుకొని ఆడుతున్నారు. అదిగోండి అక్కడే పెద్ద అల వచ్చేసిందనమాట. కానీ సూపర్‌గా ఎంజాయ్ చేసాం. చాలా బావుంది. అండ్ హోలీ వ్లాగ్ కూడా చాలా చిన్నది. జస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకే నేను షూట్ చేశాను. పెద్దగా ఎక్కువ షూట్ చేయలేదు. అసలు అనుకోలేదు హోలీ సెలబ్రేషన్స్ వ్లాగ్ షూట్ చేద్దామా లేదా అని చెప్పేసి. అంటే జస్ట్ పిల్లలు కూడా మేడ మీద ఆడుకుందాం ఫస్ట్ అని అనుకున్నాము. తర్వాత ఇంక శ్రీధర్ నేనే అన్నాననమాట. జిమ్ దగ్గరికి వెళ్ళిపోదాం మేడ మీద వద్దు మళ్ళీ కలర్స్ అయిపోతాయి కదా అని చెప్పి. ఇంకా అలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. హలో హ్యాపీ హోలీ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. సో మేమైతే రెడీ అయిపోయాము. సో మార్నింగ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసేసామన్నమాట. మా జిమ్ దగ్గర మొత్తం అందరం కూడా కలిసి హోలీ చేసుకున్నాము. ఆ తర్వాత అలా బీచ్కి వెళ్ళి కాసేపు బీచ్లో కూడా మంచిగా పిల్లలతో టైం అయితే స్పెండ్ చేసి ఇంటికి వచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు తలస్నానాలు చేయించి ఆ రంగులన్నీ వదిలించినంత వరకు అమ్మ సరదా తీరిపోయింది. ఏదైనా హోలీ పండుగ చేసుకోవడం బాగుంటుంది కానీ ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆ కష్టాలు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. నేను పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు మేము లంచ్కి అయితే బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయాం అంతే. లంచ్కి ఇంకా ఏం తినలేదు. సో అందరం కలిసి హోటల్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో ఏంటి అనేది అప్డేట్ అయితే మీకు నేను చూపిస్తాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. సరేనా? మళ్ళీ కలుస్తాను. బాయ్. సో ఇక్కడైతే ఇంక వీళ్ళిద్దరికీ తలస్నానాలు చేయించేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ రెడీ చేసేసాను. టైం ఎంత పట్టింది తెలుసా నాకు? ఎందుకంటే ఆ కలర్స్ వదిలేటట్టు శుభ్రంగా వాటిని కలర్స్ మరి పోవాలి కదా ఇద్దరికీ కూడా. అండ్ తలస్నానాలు అవి చేయించేసి అవుట్ఫిట్స్ అవి చేంజ్ చేసేసాం. ఇంకా అదంతా అయ్యేసరికి 1 ఎంత అయిపోయింది. ఇంకా వంట కూడా చేయడానికి అవ్వలేదు. మార్నింగ్ జస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి బయలుదేరిపోయి వెళ్ళిపోయాం తప్ప ఇంకా మరి మధ్యాహ్నం లంచ్ గట్ట ఏం చేయలేదు. నాకంటే సలాడ్ ఉంది. పిల్లలకి మరి శ్రీధర్‌కి మరి మధ్యాహ్నం లంచ్ ఏం లేదు. అప్పుడు ఇంకేమనుకున్నారంటే ఎలాగో వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, సో అందరం కలిపి ఇంక హోటల్కి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయారనమాట. సరే అని చెప్పి ఇంక శ్రీధర్ ఏమి ఉండొద్దు హోటల్కి వెళ్ళిపోదామని అన్నారు. ఇక్కడ మాకు పంజాబ్ దాబా ఉంటుంది కదా, సో అక్కడికైతే ఇంకా వెళ్ళిపోదామని చెప్పి ఇంక అందరం బయలుదేరి వచ్చేసాము. చక్కగా అందరూ వాళ్ళు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు. కలర్స్ అవి ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా. ఇంక ఇక్కడైతే మేము ఆ రోజు హోలీ ఎప్పుడు పడింది, మండే పడింది. సో శంకరు అండ్ పక్కన తను ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ నాన్ వెజ్ తినారనమాట. సో అందుకనే వాళ్ళిద్దరి కోసం వెజ్ అండ్ ఇక్కడ మా కోసం వచ్చేసి నాన్ వెజ్ అనమాట. టండూరి ఏదో ఆర్డర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఫిష్, ప్రాన్స్ స్టార్టర్స్, దాని తర్వాత ఇంకా
నాన్ని, రుమాలి రోటీసు, బటర్ చికెను ఇలా ఇవే తీసుకున్నామనమాట. సో, ఇంకా నాకు బలవంతం పెడితే ఇంక నేను కూడా ఒక లెగ్ పీస్ తిన్నాను. చాలా టేస్టీగా అనిపిచ్చింది. చాలా రోజులవుతుంది డైట్‌లో ఉంటే ఇంక ఫుడ్ తినబుద్దయ్యదు. బట్ ఆ రోజు ఇంకొకసారి చీట్ డే తప్పదు. ఇంక అందరూ ఉన్నప్పుడు డైట్ అంటే ఒప్పుకోరు గదా! ఇంక చక్కగా ఇంక బటర్ నాన్, బటర్ చికెన్‌తో హ్యాపీగా తినేసామనమాట. సో, ఇది మా హోలీ సెలబ్రేషన్స్. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే మరి తప్పకుండా మీరేం చేయాలి యాజ్ యూజువల్‌గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. అందరికీ హ్యాపీ హోలీ మరొకసారి.